ముందుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దైవజనులకు, క్రైస్తవ సోదరి సోదరులకు మరియు శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ అడ్మిన్గా శాంతి సందేశం గ్రూప్ సభ్యులందరికీ కూడా ముందుగా ఈస్టర్ డే శుభాకాంక్షలు. మరి ప్రతి వారం ఆదివారం సువార్త ప్రకటించవలసిన బాధ్యత నాపై ఉంది. కాబట్టి ఈ పాట ద్వారా ఈ వారం సువార్త ప్రకటిస్తున్నాను. నా పేరు బత్తుల రమేష్ బాబు, కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం ఇవాంజలిస్ట్ని. నా సెల్ నంబర్ 8978197274. నేను రాగయుక్తంగా పాడలేకపోవచ్చు. మరి గుడ్ ఫ్రైడే ఈస్టర్ డే సందర్భంగా పాడవలసిన పాట, దయచేసి అర్థం చేసుకోగలరు. పాటలోకి వెళ్తున్నాను. ముందుగా క్రైస్తవం అనేది ఒక మతం కాదు, అది ఒక మార్గము, అది జీవము, అది సత్యము. క్రైస్తవము ఈజ్ ఈక్వల్ మానవత్వం, క్రైస్తవము ఈజ్ ఈక్వల్ ప్రేమ. ఇది మతం కాదు, దయచేసి అర్థం చేసుకోగలరు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. దైవ కుమారుని తలపై ముల్ల కిరీటం, కాలమే రెండుగా చీలుతున్న ఘట్టం, పరమ పవిత్రుని భుజాన సిలువ మోయటం. దైవ కుమారుని తలపై ముల్ల కిరీటం, కాలమే రెండుగా చీలుతున్న ఘట్టం, పరమ పవిత్రుని భుజాన సిలువ మోయటం. కరుణకు తొలిసారి మరణ శిక్ష వేయటం, కరుణకు తొలిసారి మరణ శిక్ష వేయటం. రక్షకుడా, ఓ రక్షకుడా, ఇది నీ రక్తపు ఊరేగింపు, లోకుల హృదయాల మేలు కొలుపు చాటింపు. ఇది నీ రక్తపు ఊరేగింపు, లోకుల హృదయాల మేలు కొలుపు చాటింపు. రక్షకుడా, ఓ రక్షకుడా, సిలువకు వెనకాడవు, మరణానికి భయపడవు, శిక్షించే వాళ్ళని కూడా కరుణించేవాడవు. మనసులోని నీ బాధని పెదవి దాటనీయవు, మనుషులపై ఇప్పుడైనా నీ ప్రేమను వీడవు. నేను అంతం చేయలేదు తండ్రి ఏ మృత్యువు, నింగినేల గతించిన నిలిచేవాడవు. రక్షకుడా, ఓ రక్షకుడా, సిలువకు వెనకాడవు, మరణానికి భయపడవు, శిక్షించే వాళ్ళని కూడా కరుణించేవాడవు. మనసులోని నీ బాధని పెదవి దాటనీయవు, మనుషులపై ఇప్పుడైనా నీ ప్రేమను వీడవు. నేను అంతం చేయలేదు తండ్రి ఏ మృత్యువు, నింగినేల గతించిన నిలిచేవాడవు. రక్షకుడా, ఓ రక్షకుడా, కొరడాలు చెల్లుమంటే కురిచే రక్తపు దారలు, పొరటిపైన ఇంకిపోని త్యాగపు సెలయేరులు, నెత్తురొలుకుతూ కదిలే నీ అడుగుల జాడలు, ఎన్ని యుగాలైనా అవి చెరగని చల్లని నీడలు. నక్షత్రపు అక్షరాలుగా నిలిచే నీ చరిత్ర, ప్రార్థనగా పాడతాయి నిత్యం చిరుగాలులు. రక్షకుడా, ఓ రక్షకుడా, కొరడాలు చెల్లుమంటే కురిచే రక్తపు దారలు, పొరడిపైన ఇంకిపోని త్యాగపు సెలయేరులు, నెత్తురొలుకుతూ కదిలే నీ అడుగుల జాడలు, ఎన్ని యుగాలైనా అవి చెరగని చల్లని నీడలు. నక్షత్రపు అక్షరాలుగా నిలిచే నీ చరిత్ర, నక్షత్రపు అక్షరాలుగా నిలిచే నీ చరిత్ర,
ప్రార్థనగా పాడతాయి నిత్యం చిరుగాలులు, ప్రార్థనగా పాడతాయి నిత్యం చిరుగాలులు. రక్షకుడా ఓ రక్షకుడా, కన్నులకు వెలుగునిచ్చి ప్రాణాలెన్నో నిలిపి ఆదరించిన తండ్రి నీకాయి బాధలు. ఎందరినో కాపాడిన నిన్ను కాపాడేదెవ్వరని అల్లాడే ఈ అబలలు నిరాభాగ్యులు. నిన్ను మోసిన పొత్తు కడుపు తల్లడిల్లుతుండగా, నిన్ను మోసిన పొత్తు కడుపు తల్లడిల్లుతుండగా, కన్నీళ్లతో నిండే మరియమ్మ పాల గుండెలు, కన్నీళ్లతో నిండే మరియమ్మ పాల గుండెలు. రక్షకుడా రక్షకుడా ఓ రక్షకుడా, కనులకు వెలుగునిచ్చి ప్రాణాలెన్నో నిలిపి ఆదరించిన తండ్రి నీకాయి బాధలు. ఎందరినో కాపాడిన నిన్ను కాపాడేదెవ్వరని అల్లాడే ఈ అబలలు నిరాభాగ్యులు. నిన్ను మోసిన పొత్తు కడుపు తల్లడిల్లుతుండగా, నిన్ను మోసిన పొత్తు కడుపు తల్లడిల్లుతుండగా, కన్నీళ్లతో నిండే మరియమ్మ పాల గుండెలు, కన్నీళ్లతో నిండే మరియమ్మ పాల గుండెలు. రక్షకుడా ఓ రక్షకుడా, చేరదీసిన పతులను ఓదార్చిన నీవే, చేయని నేరానికి బలి అవుతున్నావా. నడవలేని అససాయుల నడిపించిన నీవే, నడవలేక నెత్తురు ముద్దయ్యావా. నీ చెమటను అద్దినప్పుడు ముద్రపడిన నీ రూపం రాబోయే తరాలకు కాపాడే దీపం. చేరదీసిన పతులను ఓదార్చిన నీవే, చేయని నేరానికి బలి అవుతున్నావా, చేయని నేరానికి బలి అవుతున్నావా. నడవలేని అససాయుల నడిపించిన నీవే, నడవలేక నెత్తురు ముద్దయ్యావా. నీ చెమటను అద్దినప్పుడు ముద్రపడిన నీ రూపం, నీ చెమటను అద్దినప్పుడు ముద్రపడిన నీ రూపం రాబోయే తరాలకు కాపాడే దీపం. రక్షకుడా ఓ రక్షకుడా, దైవకుమారుడా, పరిశుద్ధుడా, ప్రేమమూర్తి, దయామయ, కరుణామయ, ద్వేషం ద్వేషం ఈ భూమి నుండి కనుమరుగైపోవాలని, ప్రేమొకటే మానవులకు ఊపిరిగా నిలవాలని. ద్వేషం ద్వేషం ఈ భూమి నుండి కనుమరుగైపోవాలని, ప్రేమొకటే మానవులకు ఊపిరిగా నిలవాలని. అణువు అణువున అరుణ అరుణ కాంతులు నిండాలని, అణువు అణువున అరుణ అరుణ కాంతులు నిండాలని. మనుషుల చేసిన పాప భారం మోస్తున్నావా, మనుషులు చేసిన పాప భారం మోస్తున్నావా. నిన్ను చూసిన ఈ కల్వరి రాళ్ళ గుండె కదిలే, నిన్ను చూసిన ఈ కల్వరి రాళ్ళ గుండె కదిలే, నిన్ను చూసిన ఈ కల్వరి రాళ్ళ గుండె కదిలే. నీ త్యాగం ముందు ఈ నింగి మోకరిల్లే, నీ త్యాగము ముందు ఈ నింగి మోకరిల్లే. నీ త్యాగము ముందు ఈ నింగి మోకరిల్లే, నీ త్యాగము ముందు నింగి మోకరిల్లే, నీ త్యాగము ముందు ఈ నింగి మోకరిల్లే. రక్షకుడా ఓ రక్షకుడా, రక్షకుడా ఓ రక్షకుడా. ఈ పాట పాడుతున్నప్పుడు నేను రాగయుక్తంగా పాడలేకపోవచ్చు. ఈ పాట పాడుతున్నప్పుడు నా అణువణువు స్పందించింది, నా అణువణువు దుఃఖంతో నిండి ఉంది. ఎందుకంటే
ఏ పాపం చేయనివాడు. ఒక్క మాట, పొంతి పిలాతు, మీరందరూ నీ మీద ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు, నేను దేవుడి కుమారుని కాదు అని ఒక్క మాటను నిన్ను శిక్ష నుంచి తప్పిస్తాను అంటే ఆయన అంగీకరించలేదు. పొంతి పిలాతు దగ్గర ఆ న్యాయస్థానంలో నేనెందుకు శిలువ యాగం చేయాలి అని అనుకుంటే ఆ యేసయ్య ఆ శిక్ష నుంచి బయటపడేవాడు. కానీ ఆయన తప్పించుకోలేదు. తండ్రి చిత్తం ఏమయ్యిందో ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి శిలువలో బలియాగం చేశాడు. ఇవాళ నీవు కానీ, నాకు దుఃఖం ఆగట్లేదు, నేను కానీ ఏదైనా ఒక ముళ్ళు గుచ్చుకుంటే అమ్మా, అబ్బా, తండ్రి, అమ్మా అని అరుస్తాం, తట్టుకోలేం. అటువంటిది ఎన్ని కోడా దెబ్బలు కొట్టారు, ఎంత ముళ్ళ కిరీటం పెట్టారు, ఇంకా చచ్చాడా లేదా అని రోమన్ సైనికుడు కడుపులో బల్లెం పొడిచాడు. పొడిచినప్పుడు ఆయన తెలిసింది, ఈయన నిజముగా రోమా సైనికుడు అన్న మాట, ఈయన నిజముగా దైవ కుమారుడే, మా పాపం క్షమించు అని రోమన్ సైనికుడు మరి మోకరించడం జరిగింది. ఆయన శిలువ శ్రమ పడుతున్నప్పుడు భూమి కంపించింది. ఆయన శిలువ శ్రమ పడుతున్నప్పుడు దేవాలయంలో తెర రెండుగా చీలింది. భగవంతుడికి, సృష్టికర్తకి, నీకు ఆ దేవాలయం తెర అడ్డు తొలగించబడ్డది. నువ్వు చేసిన పాపానికి పాత నిబంధన ప్రకారం, లోకాచరణ ప్రకారం నువ్వు చేసిన బలులన్నీ కూడా వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. నీ కోసం, నా కోసం, నీ పాపం కోసం నేను బలియాగం సమర్పిస్తున్నాను అని స్వచ్ఛందంగా తండ్రి చిత్తమై, దేవుడి చిత్తమై మరి శిలువలో బలియాగం చేశాడు. ఎందుకోసం చేశాడు? పాపాలు విడనాడండి, మీలో మానవుల్లో ప్రేమ, మానవత్వం పెంపొందించుటకే అని బలియాగం చేశాడు. కొంతమంది మూర్ఖులు, అవివేకులు ఆయన చేసిన త్యాగాన్ని ఒక మతంగా చిత్రీకరించారు. మానవత్వం ఉన్న ప్రతి మనిషి జీసస్ని అర్థం చేసుకుంటే అది మతం కాదు, అది మార్గం, అది జీవం, అది సత్యం. ఇవాళ ప్రపంచ దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. దేశం నాశనం అయిపోతుంది. మరి ఇవాళ ఏ సిద్ధాంతాన్ని స్థిరీకరించి ఏకే పాల్ నా భారతదేశము, నా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం జిల్లాలో పుట్టాడు, ప్రపంచ దూత. ఆయనందరూ ఒక జోకర్ అన్నారు, ఓ పిచ్చోడు అన్నారు, ఒక పొలిటికల్ జోకర్ అన్నారు. కానీ ఈరోజు ప్రపంచ దేశాల్లో జరుగుతున్న యుద్ధాలను ఆపుతున్నాడు. శాంతి దూత ఎవరయ్యా అంటే ఈ నేటి కంప్యూటర్ యుగంలో ఏకే పాల్ గారు. ఏకే పాల్ దైవజనులు. మరి అంత పేరు ఎక్కడ? ఒక కాపు కులంలో పుట్టిన వ్యక్తి, ఒక సామాన్యంగా 10th క్లాస్ ఫెయిల్ అయిన వ్యక్తి మరి ప్రపంచ దేశాల్లో కూడా శాంతి దూతగా మరి ప్రపంచ దేశాల అధినేతలతో కొనియాడబడుతున్నాడు అంటే అది ఎవరికి మహిమ? ఘనత దేవదేవుడికే చెందింది. అదే ఏకే పాల్ గారు ఎంచుకున్న లక్ష్యం, బైబిల్ యొక్క నిర్వచనం, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. ప్రేమ, మానవత్వాన్ని పుణికిపుచ్చుకోబట్టే మదర్ తెరీసా అంత ప్రపంచానికే తల్లయింది. ఈరోజు ఏకే పాల్ గారు ప్రపంచ శాంతిదూత కాగలిగాడు అంటే ఆ శిలువ శ్రమ, ఆ ప్రేమ, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, మానవత్వాన్ని, ప్రేమని పెంపొందించే మార్గాన్ని సుఖమయం చేశాడు కాబట్టి జీసస్ మరి ఏకే పాల్ గారు ఇవాళ ప్రపంచ దూతగా కొనియాడబడుతున్నాడు. ఎన్నో యుద్ధాలను ఆపగలుగుతున్నాడు, ఎన్నో సమస్యల్ని పరిష్కరించగలుగుతున్నాడు ప్రపంచవ్యాప్తంగా. ఆ గ్రిప్పు, ఆ పట్టుదల, ఆ ఆత్మవిశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్లో జీసస్ చెప్పిన మాటలు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. నీ హృదయం శుద్ధీకరించాలి అంటే జీసస్ మార్గాన్ని అనుసరించాలి. జీసస్ మార్గాన్ని అనుసరించాడు కాబట్టి ఏకే పాల్ గారు ఇవాళ ప్రపంచ దూత అయ్యాడు. ప్రతి దేశంలో యుద్ధం జరుగుతున్నప్పుడు ఆయన భయపడకుండా వెళ్ళి జీసస్ని ప్రకటిస్తున్నాడు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, మానవత్వాన్ని ప్రేమించు, ప్రేమను పెంపించు, ఇదే జీసస్ యొక్క నిర్వచనం అని చెప్పగలుగుతున్నాడు.
మరి దయచేసి నేను మాట్లాడిన మాటలో ఎవరి మనోభావాలను దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించండి. మరి వీడియో ఎక్కువ అవుతుంది. మరొక్కసారి చెప్తున్నాను, క్రైస్తవం అనేది మతం కాదు. ఆయనే చెప్పాడు. ఏకే పాల్ గారు ఒకసారి కొట్టి చూడండి మీరు యూట్యూబ్లోను ఫేస్బుక్లోను. ఆయన క్రైస్తవం గురించి ఏం చెప్పాడు. నువ్వు క్రైస్తవుడా అంటే నేను మొట్టమొదటిగా భారతదేశంలో పుట్టాను, నేను హిందువులని చెప్పాడు. హిందూ ధర్మాలను అనుసరిస్తావు అంటే ఈ దేశంలో భారతదేశంలో పుట్టాను కాబట్టి హిందూ ధర్మాన్ని కూడా నేను అనుసరిస్తాను, గౌరవిస్తానని చెప్పిన మహనీయుడు ప్రపంచ దూత ఏకే పాల్. అంటే ఆయన మాటలు బట్టి నేను చేసుకున్న అర్థం ఏంటంటే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. క్రైస్తవం అంటే మతం కాదు, అది ఒక మార్గం, అదొక జీవం, అదే సత్యం, మనిషి జీవన విధానం. ప్రతి మనిషి, ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి దేన్ని అనుసరించాలి, ఎలా బతకాలి, ఎలా జీవించాలి అని చెప్పడానికి ఒక అపురూపమైన మార్గము, సత్యము, జీవము. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, మానవత్వాన్ని చాటు, కరుణ, దయ, జాలి అన్నీ కూడా మానవుడిగా నీ యొక్క భావాలన్నీ కూడా కాన్ఫిడెన్స్, నీ ఆత్మవిశ్వాసం అన్నీ కూడా ప్రేమ, కరుణ, జాలి, సత్ప్రవర్తన, సత్కర్మలు అంటారే, సత్కర్మలు, సత్ప్రవర్తన అనుసరించువాడే. బైబిల్ పట్టుకున్నంత మాత్రం ప్రతి ఒక్కడు క్రైస్తవుడు కాదు. ఎవరైతే జీసస్ మార్గాన్ని అనుసరిస్తారో వారు మాత్రమే క్రైస్తవులు. నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఉత్తమ క్రైస్తవుడు నీకు తెలిసి ఎవరండి అని మాస్టర్ గారు అంటే ప్రపంచ దూత ఏకే పాల్ గారని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే మన ఇంట్లో మన పిల్లలు కొట్టుకుంటే మనం పరిష్కరించలేమండి. మన అన్నదమ్ములు కొట్టుకున్నా, అక్క చెల్లెలు కొట్టుకున్నా, భార్యాభర్తలు కొట్టుకున్నా, ఇరుగు పొరుగుతో కొట్టుకున్నా, నరుక్కోవడం, కత్తులు కటార్లు పట్టుకొని యుద్ధానికి వెళ్ళిపోతాం. మరి అటువంటి క్షిపణులు, అణుబాంబులు, హైడ్రోజన్ బాంబులు ఆ పేర్లకి తెలవు. అంత భయంకరమైన యుద్ధాలు జరుగుతుంటే కూడా ఇరు దేశాలకి సంధి చేయటానికి శాంతి దూతగా ఆయన వెళ్ళగలుగుతున్నాడు అంటే ఆ ఆత్మవిశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది. 10th క్లాస్ ఫెయిల్ అయిన వాడు విశాఖపట్నం అట్టల ఫ్యాక్టరీలో కూలి పనులు చేసిన వ్యక్తి. దేవుడు అనుగ్రహమే కాదు, ఆయన జీసస్ మార్గాన్ని అనుసరించాడు. జీసస్ మార్గం అంటే ఏంటి? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, ప్రేమని, మానవత్వాన్ని లోకానికి చాటు. నాకు తెలిసింది అంతేనండి. తప్పు మాట్లాడుతున్నాను, క్షమించండి. నేను మాట్లాడిన అంశాలు ఎవరి మనోభావాలను దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు. మరొక్కసారి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దైవజనులకు మరియు క్రైస్తవ సోదరులకు శాంతి సందేశం అడ్మిన్గా, శాంతి సందేశం గ్రూప్ సభ్యులందరికీ కూడా ముందుగా ఈస్టర్ డే శుభాకాంక్షలు. మనందరం మానవత్వాన్ని, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, ప్రేమని, మానవత్వాన్ని క్రైస్తవ జీవితంలో అనుసరించి 10 మందికి ఆదర్శ మార్గంగా మనం నిలవాలని, మరి ఏకే పాల్ ప్రపంచ శాంతి దూతగా ఎలా అయితే ఉన్నత శిఖరాలకి అధిరోహించాడో ఆ యొక్క జీసస్ మార్గాన్ని మనం కూడా అనుసరించి మన ఇరుగు పొరుగు మనం ఉన్న చోట అందరికీ ఆదర్శప్రాయంగా క్రైస్తవ జీవితం అంటే ఇది. నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, ప్రేమనే మానవత్వాన్ని చాటే వ్యక్తులుగా 10 మందికి ఆదర్శంగా మనం క్రైస్తవులుగా జీవించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మరి ఎవరి మనోభావాలను దెబ్బతింటే యేసునామం క్షమించగలరు. మరొక్కసారి నా పేరు బత్తుల రమేష్ బాబు, కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం ఇవాంజలిస్టుని. నా సెల్ నెంబర్ 8978197274. మరొక్కసారి శాంతి సందేశం అడ్మిన్గా, శాంతి సందేశం గ్రూప్ సభ్యులందరికీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దైవజనులకు, క్రైస్తవ సోదరులందరికీ కూడా ముందుగా ఈస్టర్ డే శుభాకాంక్షలు. అందరికీ వందనాలండి.